కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా మంచిర్యాల జిల్లాలో జరిగిన పరిస్థితి. జిల్లా కేంద్రంలో మాజీ డీసీసీ అధ్యక్షులు మేడం అధ్యక్షులు జరిగింది. ఇదంతా ఈ అంశంలో ఏం చెప్తారు మేడం మాట్లాడుతున్నారు. అమ్మా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగి 140 సంవత్సరాలు నిండిపోయింది. ఇవాళ 141వ ఆవిర్భావ దినోత్సవం మంచిర్యాల పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఏంటమ్మా ఎట్లా లోకల్ సర్పంచ్ ఎలక్షన్ అయిపోయింది, ప్రచారం మీరే దగ్గర నుంచి ఎట్లా చేసిందో ఏంటి? మన మంచిర్యాల నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. ప్రతిపక్షాలు బీజేపీ ఒక 5 స్థానాలు, టీఆర్ఎస్ ఒక 5 స్థానాలు మాత్రమే గెలిచింది. ఎట్లుంది అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే అంత కార్యాచరణ చేస్తున్నట్టున్నారు, మీరే ఫీల్డ్ మీద వెంకటరావు గారే చూస్తున్నారు. ఎవరైతే ఆ అభ్యర్థులకి అంటే ఆ పదవికి ఎవరైతే సరైన అభ్యర్థి అనుకుంటున్నారో వాళ్ళకే టికెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇంకా నోటిఫికేషన్స్ రాలేదు. మరి ముందు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయా, స్థానిక సంస్థలు జరుగుతాయా అన్నది చూడాలి. ఎట్లుందమ్మా అంటే ఆర్గనైజేషన్ నిజానికి ప్రేమసాగరరావు గారి అనారోగ్య కారణంతో చాలా నెలలు మన మంచిర్యాలలో లేరు. అయినా కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్లో మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ భుజాల మీద వేసుకొని ఎవరైతే నస్పూర్, మంచిర్యాల టౌన్, లక్షపేట టౌన్ వీళ్ళందరినీ కూడా విలేజెస్లో వాళ్ళని అక్కడ కోఆర్డినేటర్స్ చేయడం జరిగింది, ఇన్ఛార్జీలు వేయడం జరిగింది. వాళ్ళు వాళ్ళ ఎన్నిక అన్నట్టుగా మొత్తం భుజాల మీద వేసుకొని పనిచేసింది. దానికి వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. ప్రేమసాగరరావు గారు స్థానికంగా లేకపోవడం జరిగినా కూడా ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. హాస్పిటల్ పని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ పని జరుగుతుంది. అలాగే కరకట్టల నిర్మాణం కూడా జరుగుతుంది. ఇంకా మిగతా పనులు కూడా చాలా ఉన్నాయి. ప్రేమసాగరరావు గారేమో ఎవ్రీ 3 monthsకి ఒక పెద్ద పని చేసి చూపెడతాను ఎప్పుడు చెప్తారు. కాకపోతే గత 4 నెలలుగా ఈ అనారోగ్య కారణాలతోనే కొంచెం నియోజకవర్గానికి దూరంగా ఏం చెప్తానమ్మా జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుంది. ముఖ్యంగా మన మంచిర్యాల నియోజకవర్గం మన జిల్లా వరకు కూడా వస్తే ప్రేమసాగరరావు గారు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ఇక్కడ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దిక్కు లేని రోజు ఆయన పార్టీ సంబంధించిన అంటే కార్యకర్తలను కాపాడుకోవడం, అలాగే పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా ఆయన భుజాల మీద వేసుకొని ఇంద్రారెడ్డి మీటింగ్ కానీ, పట్టి గారి పాదయాత్ర కానీ, ప్రత్యేక మీటింగ్ ఇట్లాంటి పెద్ద పెద్ద పనులు కూడా చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి పోయడం జరిగింది. ఎప్పుడు కూడా కార్యకర్తలు కాపాడుకుంటూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారు. ముఖ్యంగా విద్య, వైద్యం మీద ఎక్కువ దృష్టి పెట్టిండ్రు. ఎందుకంటే సామాన్య ప్రజలకు కావాల్సింది ఉచిత విద్య, వైద్యం. అందుకే ఇక్కడ మన దగ్గర 600 పడకలతోనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మంచిర్యాలలో కూడా ఒక హాస్పిటల్ దానికి చాలా మంచి స్పందన. 30 బెడ్లు సరిపోతలేవట, పాత హాస్పిటల్ 20 బెడ్లు తెచ్చేసిందట. ఈ 50 బెడ్లు కూడా సరిపోతలేవు, పైన ఒక ఫ్లోర్ వేయమని అడుగుతున్నారు వాళ్ళు. అలాగే విద్య చూస్తే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళకు కూడా తలదన్నే విధంగా మనం అక్కడ లక్షపేటలో జూనియర్ కాలేజ్ స్కూల్ కూడా నిర్మాణం చేసుకున్నాం. ఇంకొక డెబ్బన్పల్లిలో కూడా ఒక స్కూల్ నిర్మాణం జరుగుతుంది. హాజీపూర్ మండలంలో కూడా ఒక స్కూల్ వస్తుంది. అట్లనే ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రాథమిక పాఠశాలలకు మిగతా స్కూల్స్ అన్నిటికి కూడా మన ఎయిడ్స్ అనేటివి ఇచ్చి అక్కడ కూడా నిధులు ఇచ్చి అక్కడ కూడా మా స్కూల్స్ని బాగు చేయించారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. విద్యా వైద్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినాం. దీంతోపాటు కొంత అనారోగ్యం కారణం వల్లనే కొంత పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళలేదు. అక్కడక్కడ పనులు ఆగినప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా మంచిర్యాల నియోజకవర్గం పురోగతిలో ఉంటుందని చెప్పుకుంటారు. స్థానిక ఎన్నికల అంశంలో అందరు భుజాలపై వేసుకొని తమ ఎన్నికలుగా చేశారని చెబుతూ నియోజకవర్గంతో పాటు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉండమని చెప్పి సుమంత్ అవినాయక్ RTV అర్థం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.